హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈరోజు వరలక్ష్మి వ్రతం ముందు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి కావాలో అన్నవి ఆ ఐటమ్స్ నేను కొన్ని తీసుకొచ్చుకున్నానండి. అవి మీతో షేర్ చేసుకుందామని, ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటుంది అన్నట్లుగా చూపిస్తున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం, అమ్మవారి వ్రతం అప్పుడు షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ నాకు ఈ ఫ్లవర్ వాజెస్ అయితే బాగా నచ్చాయండి. మొత్తం కూడా బంచెస్ టైప్లో, సింగిల్ ఫ్లవర్ కాకుండా మనం ఫ్లవర్ వాజులు బొకేస్లో పెట్టుకుంటుంటాం కదా, వాజెస్లో ఆ ఫ్లవర్స్ అనమాట. ఇలా మనం తీసుకున్నామంటే ఇంట్లో వాడుకోవటానికి ఉంటుంది. డెకరేషన్ పర్పస్లో కూడా మనం సైడ్స్ అటు ఇటు వైపు పెట్టడానికి, కొంచెం హ్యాంగ్ చేసుకోవటానికి పక్కన సైడ్స్లో అలా బాగుంటాయన్నమాట. అవి కూడా నేను సేమ్ కలర్స్ కాకుండా కొంచెం మల్టీ కలర్ టైప్లో ఒక 3-4 కలర్స్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను తీసుకున్నవి ఒక్కొక్కటి చూపిస్తాను. ఇవి వచ్చేసి బెల్స్ అనమాట. బంతిపూలకి మనం అటువైపు ఇటువైపు కడుతుంటాం కదా, ప్లాస్టిక్ వాటికి కానీ న్యాచురల్ వాటికి కానీ మనం రెడీ చేసుకోవటానికి వీలుగా చిన్న సైజ్ బెల్స్ కూడా ఉన్నాయి. అవి మరీ కనిపించవు ఆ పువ్వుల కింద అన్నట్లుగా ఇవి తీసుకున్నాను. ఆ తర్వాత డెకరేషన్కి ఒక పెద్ద టేపు, డబల్ టేప్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇవి కూడా మనం ఫ్లవర్స్ దండలు అవి అంటించడానికి గోడల దగ్గర అలా పనికొస్తుంది. తర్వాత అమ్మవారికి చిన్న పెర్ఫ్యూమ్ బాటిల్ కూడా తీసుకున్నాను. తర్వాత నా శారీ కలర్కి మ్యాచ్ అయ్యేట్లుగా బ్యాంగిల్స్, పింక్ కలర్ శారీ అనమాట నాది. దానిపైన చిన్న గోల్డ్ డ్రాప్స్ వచ్చేట్లుగా తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ కానీ కలర్ కానీ చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. వేసుకున్నాను నేను, చాలా బాగున్నాయి. మనం అటు ఇటు నార్మల్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ వేసుకొని ఇవి వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. స్టోన్స్ గాజుల మధ్యలో కూడా బాగుంటాయి. తర్వాత అమ్మవారికి ఒక తాలిబొట్టు దారం ఉంటుంది కదా, ఇచ్చనమాట. తర్వాత మనం దారం అది రూపు ఎక్కించుకొని చేంజ్ చేసుకోవటానికి యూజ్ అవుతుందని అల్లిన దారం తీసుకున్నాను. తర్వాత ఉప్పు దీపం పెడతామన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజు పౌర్ణమి కూడా వచ్చింది ఆ రోజు. ఈ కింద దాంట్లో పెద్ద దాంట్లో ఉప్పు పోసి, ఆ తర్వాత కింద ఈ ఉప్పు పోసిన దీపానికి కింద బేస్ కోసం ఒక చిన్న ప్రమిది తీసుకున్న, లోపల పెట్టడానికి ఈ సైజు ప్రమిది తీసుకున్నాను. ఇలా ఉప్పు దీపం కూడా కొత్తది ఇప్పుడు కొంటానండి. ఇదే నవరాత్రులప్పుడు అలా కింద దీపం ఉంటుంది కదా పెద్దది, అఖండ జ్యోతి పెట్టుకోవటానికి కూడా ఉపయోగపడుతుందని ఇప్పుడే తీసుకుంటాను వరలక్ష్మి వ్రతం టైంలోనే. ఆ తర్వాత డెకరేషన్లో పెట్టుకోవటానికి ప్లేట్స్, ఇవి వచ్చి జర్మన్ సిల్వర్ అనమాట. వీటిలో మనం ఫ్రూట్స్, తర్వాత ఆకులు కానీ పువ్వులు కానీ రకరకాల ఏవైనా సరే మనం పెట్టేసేసుకొని పైన ఒక నెట్ క్లాత్ పెట్టేసి ప్యాక్ చేసేసుకోవచ్చు. ఏదైనా అంటే ఓపెన్ ప్లేస్లో ఫంక్షన్స్ చేసేప్పుడు, లేదు అంటే మనం డెకరేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్ ప్లేట్స్ అండి. ఇవి 2 తీసుకున్నాను. ఇవి మనం మధ్యలో అమ్మవారిని పెట్టి డెకరేషన్ చేసుకోవచ్చు. దీంట్లో రకరకాల ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇవైతే నాకు బాగా నచ్చాయి. 2 ఉన్నాయన్నమాట. 3 ఉంటే మా ఫ్రెండ్ ఒకటి తీసుకుంది, నేను 2 తీసుకున్నాను. తర్వాత ఇది ఒక టైప్ అనమాట. అన్నీ కూడా ఎగ్జాంపుల్ శాంపిల్కి ఒకటి తీసుకున్నాం అన్నట్లుగా తీసుకున్నామండి. ఈ లోటస్ టైప్ది అయితే నచ్చి 2 తీసుకున్నాను నేను. ఆ తర్వాత ఓవెల్ షేప్లో పొడవుగా ఉండే ట్రే ఒకటి, మనం బట్టలు కానీ ఏదైనా బ్లౌజ్ పీస్ కానీ అలా పెట్టి ఇవ్వటానికి, హల్దీ కుంకుమ అన్నీ పెట్టుకోవటానికి కూడా బాగుంటుందనేసి ఒక లాంగ్ ట్రే కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం పూజా పర్పస్ యూజ్ అవుతాయనేసి నేను ఈ వీడియోలో షేర్ చేశానండి. మనం వరలక్ష్మి వ్రతం టైం అప్పుడే చాలామంది షాప్స్ వాళ్ళు కూడా కొత్తగా రకరకాల స్టాక్ తెస్తారు. ఎందుకంటే ఇప్పటి నుంచి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి మనం ఈ టైంలో తీసుకున్నామంటే అందరూ వేరేసిన తర్వాత కాకుండా అప్పుడే తెచ్చిన స్టాక్లో మనకి నచ్చిన మోడల్స్ శాంపిల్గా 1 పీస్ తీసుకోవచ్చు. మీకు నేను ఎగ్జాంపుల్ కోసం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇలాంటి ట్రేలో మనం ఇలా బ్లౌజ్ పీస్ ముక్క పెట్టేసేసుకొని పసుపు కుంకుమ అలా పెట్టేసి కూడా ఎవరికైనా తాంబూలం ఇవ్వచ్చు. బ్లౌజ్ పీస్ నేను లెంత్ది చూపిస్తానండి. ఇది వచ్చి పోచంపల్లి అనమాట. డిజైన్ కానీ ఇక్కత్త టైప్ అనమాట ఈ క్లాత్.
మొత్తం చాలా బాగుందండి. పెద్ద పన్నా అనమాట, మీటర్ పన్నా, చాలా పెద్ద పీసెస్, చాలా బాగా నచ్చాయన్నమాట నాకు. ఈ పీస్ అయితే నేను అమ్మవారికి కలశం కింద యూస్ చేసుకున్నాను. తర్వాత నేను కుట్టించుకోవటానికి బాగుంటుంది. ఇది ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ శారీ మీదకి వేసుకోవటానికి చాలా బాగుంటుంది అనమాట. అన్నిటి మీదకి సెట్ అవుతుంది. ఇలా ఒకటి తీసుకున్నాను. చాలా బాగుందండి. ఇది కొంచెం డీసెంట్ డిజైన్లా అనిపించింది నాకు. వైలెట్ అండ్ నేను కట్టుకున్న చీర కొంచెం కలర్ మ్యాచ్ అయింది. ఇలా పీసెస్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇలా ట్రేలో పెట్టేసుకొని పసుపు, కుంకుమ, మనం గాజులు ఇలా ఎవరైనా వచ్చినప్పుడు కూడా గిఫ్ట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. ఎవరికైనా ఇలా ఉపయోగపడతాయనేసి మనం ఇలా ట్రేలు తెచ్చుకున్నామంటే, జర్మన్ సిల్వర్ ట్రేలు దొరికేప్పుడు అందులో మనం ఏవైనా బర్త్డే అప్పుడు పిలిచిన చాక్లెట్స్ పెట్టి నెట్ కట్టేసి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఎలాగో గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక 200 నుంచి 500 అయినా చిన్నపిల్లల గిఫ్ట్ అలా ఇస్తున్నారు కదా. ఇలాంటివి మీరు హోల్సేల్లో తెచ్చుకొని కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. తర్వాత బ్యాంగిల్స్ వచ్చి ఇలా బండెల్ అండి. మొత్తం ఇది మొత్తం తీసేసుకున్నాను. దాన్ని నేను ఒక 4 బ్యాంగిల్స్ దారంతో ట్యాగ్ చేసేసి అందరికీ ఇద్దామన్నట్లుగా ఆ మొత్తం బండెల్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా మనకి మట్టి గాజులు ఎక్కువగా ఎరుపు కలరే ఇస్తూ ఉంటామన్నమాట. ఎక్కువ మందికి 2-4 సైజ్ వాడతారు, కొంతమంది 2-8 అలా వాడతారు. నేనైతే మీడియంగా 2-6 సైజ్ తీసుకున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా సెట్ అవుతుందిలే చాలామందికి అన్నట్లుగా ఇలా తీసుకున్నాను. ఇందులో మనం గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. నలుపు కాకుండా ఏ కలర్ అయినా కూడా పంచచ్చండి. మనం వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా కుంకుమ సంబంధించిన పూజలకి మనం ఎవరికైనా ముత్తైదువులకి పంచేటప్పుడు నలుపు తప్ప ఏ రకమైన పంచుకోవచ్చు. ముఖ్యంగా ప్రథమ స్థానం వచ్చేసి ఎరుపు గాజులకు ఉంటుంది కాబట్టి అందుకే నేను ప్లెయిన్ గాజులు అయితే తీసుకున్నా. తర్వాత ఇది వచ్చేసి కేన్ బాస్కెట్ అనమాట, వెదురుతో అల్లుతారు. చాలా బాగుందండి, స్టాండర్డ్గా చాలా నచ్చింది నాకు. ఇది మనం ఫ్రూట్స్ కానీ ఆకులు కానీ ఏవైనా కూడా ఫ్లవర్స్ కానీ పెట్టుకోవటానికి బాగుంటుంది. ఇది కూడా నచ్చి నేను ఒకటి కొనుక్కున్నాను. చాలా బాగుందండి. ఇది అంటే చూస్తానికి మనకి కేన్ వెదురు అనమాట, కానీ బుట్ట మాత్రం స్ట్రాంగ్గా ఉంది, వెయిట్లెస్ కూడా అనమాట. ఇలాంటివి మనకి నార్మల్గా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవన్నమాట బజార్లో. ఎప్పుడైనా దొరికేప్పుడు ఇలాంటి టైంలో షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తెస్తుంటారు కాబట్టి పూజకి ఉపయోగపడుతుందని. అలాంటప్పుడు ఒకటి శాంపిల్కి తీసుకున్నామంటే మన ఇంట్లో దేనికైనా యూజ్ అవుతుంది. శారీ కూడా అంతా కూడా రెడీ చేసుకోవటం అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఉంది అన్నప్పుడు తీసుకున్నామంటే శారీ హడావుడిగా మనకి స్టిచ్చింగ్కి ఇవ్వటం, అది వాళ్ళు చాలామంది ఆ టైంలో ఎక్కువగా రష్ ఉంటుంది కదా టైలర్స్ దగ్గర. అలాంటప్పుడు హడావుడిగా కుట్టడం, అంత ఇష్టపడి కొనుక్కున్నవి సరిగా కుదరకపోతే మనం బాధపడటం, ఇవంతా లేకుండా ఉండాలంటే ఎప్పుడైనా కూడా ఒక 1 మంత్ ముందే మీరు శారీ అది రెడీ చేసుకున్నారంటే వరలక్ష్మి వ్రతానికి అప్పుడు కొనుక్కోవటానికి మనకి అన్ని వస్తువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చీర కూడా కాస్ట్ పడుతుంది కాబట్టి కొంచెం ముందుగా తీసుకున్నామంటే ఒక మంత్ ముందు ఆ మంత్లో వరలక్ష్మి పూజకు కావాల్సినవి అవన్నీ కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా శారీ అయితే మొత్తం రెడీ చేసేసుకొని పెట్టుకున్నానండి. దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోను, నేను ఏదో ఒక రూపు అలా తీసుకుంటాను కదా. లాస్ట్ వీడియోస్లో నేను లక్ష్మీదేవి సంబంధించిన ఐటమ్స్ నా దగ్గర ఉన్నవి అని చేసిన వీడియోస్లో, అందులో నేను ప్రతి వరలక్ష్మి వ్రతానికి అదివరకు రూపులు చేయించుకునేదాన్ని. తర్వాత ఒక 4 గ్రామ్స్ 2 గ్రామ్స్ అలా చిన్న చిన్నవి లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులు అలా తీసుకున్నానని చెప్పాను కదా. అందులో ఇది ఒకటండి. ఈ వరలక్ష్మి వ్రతం కోసం నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 స్టెప్స్ అనమాట. చిన్న చిన్న మనకి మిషన్ కటింగ్ ఉంటాయి కదా బాల్స్, వాటితోటి 3 స్టెప్స్, అటు ఇటు లక్ష్మీదేవి డాలర్స్. నేను మీకు నెక్స్ట్ వీడియో అయితే క్లియర్గా ఇది వేసుకొని చూపిస్తాను. ఫోటో కూడా మీకు పిక్ ఇప్పుడు షేర్ చేస్తానండి. నేను వేసుకున్న పిక్, ఈ శారీ కట్టుకొని ఆ పిక్ దండ వేసుకున్నది వరలక్ష్మి వ్రతం రోజు, అది షేర్ చేస్తాను.
ఈసారి క్లియర్గా అయితే నేను ఎందుకంటే హడావుడిగా పూజ అవి ఉన్నాయి కాబట్టి క్లియర్గా చూపించటం అవ్వలేదండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిటీగా నేను తీసుకున్నది అయితే చూపిస్తాను. తర్వాత ముత్తైదువులకి పెట్టడానికి బ్లౌజ్ పీస్లు అవన్నీ తీసుకున్నానండి. వీటితో పాటు నేను పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను, కానీ అవన్నీ కూడా ఈ వీడియోస్లో ఎందుకులే, అవి ప్రతి ఒక్కరూ కొనుక్కుంటారు కదా, పువ్వులు ఇవన్నీ కూడా, పళ్ళు పూలు ఆకులు ఇవన్నీ చూపించటం అది పెద్ద వీడియో అయితే అవ్వదండి. అందుకని నేను తీసుకున్న ఐటమ్స్ పూజకు కావాల్సినవి షాప్స్లో అలా పర్చేస్ చేసినవి చూపిస్తున్నా. ఇవి వచ్చేసి బ్లౌజ్ పీస్లు అనమాట. ఇవి కలంకారీ టైప్లో డిజైన్స్ వచ్చాయన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మనం డైలీ వేర్ చేయడానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఎవరికైనా బ్లౌజ్ పీస్ అలా పెట్టేప్పుడు కంఫర్ట్ ఉండేట్లుగా, అది వాళ్ళు పక్కన పడేసేటట్లుగా కాకుండా కట్టుకునేటట్లుగా పెట్టాలన్నమాట. ఎక్కువగా కాటన్ ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆ బ్లౌజ్ పీస్ అది మనం ఇప్పుడు పెట్టామనుకోండి, ఈ బ్లౌజ్ పీస్ వేరే వాళ్ళకి పెట్టినా కూడా ఆ ఫలితం అనేది మనకే 2 సార్లు వస్తుంది. ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ మనం ఇచ్చామనుకోండి ఎవరికన్నా, వాళ్ళు అది నచ్చక కట్టుకోక అది వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, మనం పెట్టిన వాళ్ళకి వస్తుంది, మనం ఇచ్చిన బ్లౌజ్ పీస్ వేరే వాళ్ళకి ఇస్తారు కదా, అది కూడా మనకే వస్తుందండి. అందుకని పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఇస్తే మనం వేరే వాళ్ళు కట్టుకుంటారా, అది పక్కన పడేస్తారా, ఎవరికన్నా ఇస్తారా అనేది మనకి అనవసరం అన్నమాట. మనం అది సంపూర్ణంగా తాంబూలం ఇచ్చామా లేదా అన్నదే చూస్తాము. ప్రతి ఒక్కరికి చీరలు పెట్టలేం కాబట్టి ఆ పసుపు కుంకుమ అంటే జాకెట్ ముక్క, పూలు పళ్ళు ఇలా పసుపు కుంకుమకి సంబంధించింది కాబట్టి అలా వాళ్ళ ఇష్టానికి అనుసరించి పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి మామూలుగా వీడియోలో జాకెట్ ముక్కలు, పూజకి కావాల్సిన శారీ, గోల్డ్, తర్వాత నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇవేనండి. పూజకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇందులో నేను పెట్టిన లక్షల ఖర్చు అంటూ ఏం లేదండి. అంటే పూజకి సంబంధించి గోల్డ్ అదంటే మనకి యూజ్ అవుతుంది, అదేమీ పారేసేది వేస్ట్ అయ్యేది ఏం కాదు కాబట్టి అలాంటి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మనం వేసుకోవటానికి తీసుకునేవి కాబట్టి అది వాళ్ళ శక్తిని బట్టి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.